సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉందంటారు పరిపాలన? ప్రజల్లో వ్యతిరేక బాగా వచ్చేసిందండి. ఆ, ఎందుకంటే ఇప్పుడు పథకాలు ఏమీ లేవు, ఈ పిల్లలకి స్కీములు కానీ ఏమీ లేవు, స్కాలర్షిప్లు లేవు. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు దోసుకుంటారు వీళ్ళు. ఏమి లేదు అక్కడ పథకాలు లాగే అందరూ ఇప్పుడు రేపు వేస్తారంట తల్లి వందనం అంట, ఈ నెలలో వేస్తారంట, జూన్ నెలలో వేస్తారు. 60% సంక్షేమ పథకాలు అమలు పరిచామని చెప్తున్నారు కదా. అసలు యనమల రామకృష్ణ చెప్పడం కాదండి, అలా ఆరు హామీలు ఇచ్చారు, ఒకటన్నా అప్పుడు అమలు చేశారా? ఒకటన్నా చెప్పండి. ఈ పాటికి అన్నీ పడిపోయాయి జగన్ ఉంటే కానీ. కరోనా టైంలో కూడా ఆదుకున్నాడు ఆయన. మరి ఇది అంతా ఈవీఎం ట్యాంపరింగే జరిగింది. ఇది మొత్తం ఈవీఎం ట్యాంపరింగే. వీళ్ళకేం తెలియట్లేదు. అది ఓటేసాం అంటున్నారు, ఓటేసిన ఎవరికో తెలుసు. ట్యాంపరింగ్ బాగా జరిగిపోయింది. ఇప్పుడు మన మహారాష్ట్ర జరిగింది. మహారాష్ట్ర ఏమని చెప్పండి మీరు? ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు ఎలా ఉంటుంది? బ్యాలెట్ బాగుండదు, అది వేస్తాక ఉండదుగా. బ్యాలెట్ బాగుండదు. పోయినసారి కార్పొరేషన్లో మేము బ్యాలెట్లు వేసాం, బాగా వచ్చింది మెజార్టీ ఇక్కడ. మరి నీకు 15,000 సంక్షేమ పథకాలు కూడా చెప్పారు కదా. అదే రేపు జూన్ నెలలో వేస్తారంట 15,000. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తారంట. మరి ఆర్టీసీ ప్రయాణం కూడా ఉచితంగా చేపిస్తామని చెప్తున్నారు కదా. నా ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మా ప్రభావం పడిపోద్ది, ఏమి ఉండదు, పడిపోద్ది. నోటికాడ కొట్టినట్టేగా మాకు. ఇప్పటికే ఏడుతున్నాం. ఇప్పుడు మరి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుందంటున్నారు. పనులు లేవండి, మాకే కిరాయిలే వస్తున్నాం. లేదు, ఫీల్ పడిపోయింది. సంపద సృష్టిస్తామని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు. ఏం అవదన్న ఆర్థిక రేటు కూడా పెరిగింది, వృద్ధి రేటు అంటున్నారు. అసలు మామూలుగా ప్రజలు ఏడుతున్నారు. ఏం తెలుసు అందరికీ కదా, చెప్పేది ఏముంది, ఎందువల్ల ఏముందని. అది జరిగింది కొంచెం మోసం. పవన్ కళ్యాణ్ ఏమో ఇలాంటి విజనరీ నాయకుడే కావాలి రాష్ట్రానికి అంటున్నాడు. మొన్న ఈ కాలంలో బాబు పడి చచ్చిపోయాడు. ఈ కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చి ₹1,00,000 ఇచ్చారు. గద్దారమ్మ ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారు. అవినాష్ గారు 10,000 20,000 ఇచ్చారండి. ఇచ్చారు, అవినాష్ గారు కూడా ఇచ్చారు. ఇక్కడ గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇక్కడ మాకు బాగా జరిగింది అభివృద్ధి. అవినాష్ గారు ప్రతి ఇంటికి తిరిగి మాకు అన్నీ చేసి పెట్టాడు మంచి. కాకపోతే ఆయన దురదృష్టం ఓడిపోయాడు.